హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ రేపు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతున్నారు, మేడం మీది ఆప్ట్ చేసుకోవచ్చా, అసలు ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి డీటెయిల్స్ చెప్పండి, ఇది ఎవరు చేసుకోవచ్చు, ఏ టైంలో చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ మటుకి మా ఎగ్స్ ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు, ఇలాంటి ఎగ్స్ తోటి ఫ్రీజ్ చేసుకునే ఎగ్స్ తోటి రేపు మేము బేబీ తయారు చేసుకొని పెట్టుకున్నప్పుడు బేబీకి ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా, ఇది లీగలేనా అన్న డౌట్స్ అనేది అడుగుతుంటున్నారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇవాళ రేపు ఫీమేల్స్ కెరీర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు. మ్యారేజెస్ ఎడ్యుకేషన్ అయిపోయాకే మ్యారేజ్ చేసుకోవడము, మ్యారేజ్ చేసుకున్నాక కూడా కెరీర్లో ఒకసారిగా సెట్ అయ్యాకనే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. చాలా మంది ఫీమేల్స్ డిఫరెంట్ పర్సనల్ ఇష్యూస్ వల్లనో సొసైటీ ఇష్యూస్ వల్లనో ప్రెగ్నెన్సీస్ అనేది డిలే చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఇలాంటి ఫీమేల్స్ యూజువల్గా ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి ఏజ్తో పాటు తగ్గుతుంటాయి. ఆఫ్టర్ 33 ఇయర్స్ తర్వాత మంచి క్వాలిటీ ఎగ్స్ రావడం, రిలీజ్ అవ్వడం అనేది ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. సో ఇలాంటి ఫీమేల్స్ ప్రెగ్నెన్సీస్ పోస్ట్పోన్ చేసుకోవాలి, రేపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు ప్లాన్ చేసుకునే టైంకి ఎగ్స్ తక్కువైపోవడము, క్వాలిటీ లేకపోవడము, ఇలాంటి వల్ల డోనర్ ఎగ్స్ని ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక వెరీ గుడ్ ఆప్షన్ అండి. సో దీంట్లో ఏం చేస్తాము అంటే, పీరియడ్ వచ్చిన సెకండ్ డే మీరు వస్తే మీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది స్కాన్లో చెక్ చేసి, ఈ ఎగ్స్ అన్నిటికన్నీ పెరిగేదానికి కొన్ని ఇంజెక్షన్స్, ఒక 10 days ఐవీఎఫ్ పద్ధతిలో ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ఎగ్స్ని రిట్రీవ్ చేసి మెచ్యూర్డ్ ఎగ్స్ని ఫ్రీజింగ్లో పెడతాం. సో క్రయో ప్రిజర్వేషన్ అనేది చేస్తాం. సో ఇలా ఫ్రీజ్ ఉన్న ఎగ్స్ 10 years మటుకి మనకి ఫ్రీజింగ్లో ఉంటాయి. సో వెనెవర్ యు ఆర్ రెడీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, మీ పార్ట్నర్, మీ హస్బెండ్ స్పర్మ్ తోటి మనం ఫ్రీజింగ్లో నుంచి బయటికి తీసిన ఎగ్స్ని థా చేసి పార్ట్నర్ స్పర్మ్ తోటి మిక్స్ చేసి బేబీ తయారు చేసి ఫ్రెష్గా మనం యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఏ టైంలో చేసుకుంటే ఇది బెటర్గా ఉంటుంది అని అంటే, యూజువల్గా లేట్ 20sలోనో ఎర్లీ 30sలోనో మనం ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనకి క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి సక్సెస్ అయ్యేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫీమేల్స్ ఇది లీగలా, ఇందులో నుంచి తయారీ అయిన బేబీ హెల్త్ ఎలా ఉంటుంది, సో బేబీస్కి న్యాచురల్గా పుట్టిన బేబీస్కి ఇలా ఫ్రీజింగ్లో చేసి వచ్చిన ఎగ్స్ నుంచి వచ్చిన బేబీస్కి ఎటువంటి ఇబ్బందులు లేవండి. చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది, బేబీస్ ఆర్ కంప్లీట్లీ హెల్దీ అండ్ ఫైన్. సో ఇది మనకి లీగలా అంటే ఎస్, దిస్ ఇస్ కంప్లీట్లీ లీగల్ అండి. 21 years తర్వాత ప్రతి ఫీమేల్ ఏ ఫీమేల్ కూడా దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సో చాలా మంది మన ఫిలిం హీరోయిన్స్ కూడా దే ఆర్ నౌ బీయింగ్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్. చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇవాళ రేపు క్యాన్సర్ కూడా ముందలైతే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ముసలి వాళ్ళకి వచ్చేది, ఇవాళ రేపు క్యాన్సర్స్ అనేవి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్కి వస్తున్నాయి, యంగ్ పిల్లలకి, చిన్న పిల్లలకి వస్తున్నాయి. సో ఇలాంటి క్యాన్సర్ పేషెంట్స్ యూజువల్గా మనము ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, కీమోథెరపీ తీసుకునేటప్పుడన్నా, రేడియేషన్ తీసుకునేటప్పుడన్నా ఎగ్స్ మీద ఎఫెక్ట్ పడి ఇవాళ రేపు క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి, సర్వైవల్ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇలా సర్వైవ్ అయిన పేషెంట్స్ రేపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎగ్స్ డ్యామేజ్ వల్ల ఇబ్బందులు అవ్వకుండా ఉండేదానికి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కన్నా ముందే, క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కన్నా ముందే ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఎగ్స్ని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బయటికి తీసి ప్రిజర్వ్ చేసుకొని రేపు క్యాన్సర్ వెన్ దే ఆర్ రెడీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇలాంటి ఎగ్స్ని వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి ఇంజెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీస్ అనేది చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎగ్ ప్రిజర్వేషన్. ఈ టాపిక్లో ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ అండి, వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.